వాసు సార్ నమస్తే సార్. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు సార్? పర్వాలేదు. వాసు సార్ అంటే చాలా పరిచయం ఉన్నట్టుగా నన్ను అందరూ వాసురావు గారు అంటారు. సార్ బాగున్నారా సార్? ఐఎమ్ వెరీ లక్కీ టు అంటే ఈరోజు మీరు మా స్టూడియోకి రావడం, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం నిజంగా నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మా చిన్నప్పటి నుంచి అంటే మీరు చేసిన గొప్ప గొప్ప సీరియల్స్ కానీ సినిమాలు కానీ చిన్నప్పుడు మీ అంతరంగాలు మ్యూజిక్ కూడా ఎప్పటి నుంచి అంటే మా చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ గారు ఇలా వస్తుంది అంతరంగాలు అని వినగానే స్కూల్ నుంచి రాగానే అరే నేను మొదలైపోయింది సాంగ్ కోసమే ముఖ్యంగా అలా పరిగెత్తుకుంటూ వెళ్ళేవాళ్ళం. నిజం చెప్పనా సార్? అందుకనే మేము టీవీ సీరియల్లో ఒకప్పుడు టీవీ సీరియల్స్ అంటే టైటిల్ మ్యూజిక్ స్క్రోలింగ్ వస్తుంది, దాని మీద ఇళయరాజా గారి సాంగ్స్ ఉన్నాయి కదా, దాంట్లో బీజిఎమ్స్ వస్తాయి. ఆ బీజిఎమ్స్ ప్లే చేసేసి ఇప్పుడు గీతాంజలిలో పాటలు కానీ దాని బీజిఎం అలా స్క్రోల్ చేసి ఆ మ్యూజిక్ వేసి స్క్రోల్ చేస్తున్నప్పుడు ఆ మ్యూజిక్ వేసేవాళ్ళు. నేను సినిమా మీరు ఎలాగా క్వశ్చన్ చేస్తారు, మీరేంటి తక్కువ సినిమాలు చేశారు అది ఇది అని అడుగుతారులేండి. దాని ముందే నేనేం చెప్తానంటే సినిమా ఇండస్ట్రీలో నాకు ఒక చిన్న డిస్టర్బెన్స్ వచ్చి ఎవరో ఏదో నాకు పాటను ఒకలా చేయమని కాపీ కొట్టమని ఏదంటే దానికి నేను ఎందుకండి అనేసి ఏదో వచ్చేటి అలా డిస్టర్బెన్స్ అయ్యి నేను వచ్చేసాను అనమాట, డిస్టర్బ్ అయ్యి. అప్పుడు నాకు గ్యాప్ కూడా వచ్చింది, ఒక 6 months గిటారు మానేశాను. మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత గిటార్ వాయించకూడదు అనుకున్నాను. నేను 28 మంది మ్యూజిక్ డైరెక్టర్లకి నేను ఒక్కడిని వాయించేవాడు అనమాట, బేస్ గిటార్ అని ఒక ఇన్స్ట్రుమెంట్. ఆ టైంలో వచ్చేసిన తర్వాత మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్ళి వాయిస్తాం, ఇన్స్పెక్టర్ పనిచేసి కానిస్టేబుల్ పని చేయలేం కదా మళ్ళీ. అందుకని మామూలుగా ఆలోచిస్తుంటే ఏదో టీవీలో వెళ్తుంటే చూస్తే ఏదో వెళ్తూ ఉంటుంది, ఒక పేరు వచ్చేసి ఒక టీవీ వెళ్తూ ఉంటుంది, ఒక సీరియల్, దానికి టైటిల్ ఉండదు, ఇదేలా మ్యూజిక్ ఏదో వేసుకుంటాం. నాకు ఒక ఐడియా వచ్చింది, ఇది ఆ పేరు సుమంగళి అని ఒకటి ఉందనుకోండి, సుమంగళి ఇది సుమంగళి అని అలా ఒక పాట దాని మీద ఆ కంటెంట్స్ అన్నీ పెట్టి ఒక పల్లవి కానీ ఒక్క చరణం చేసి అది కానీ వేస్తే స్టార్టింగ్లో ఆ మ్యూజిక్ వస్తున్నప్పుడే మీలాంటి స్కూల్ పిల్లలు కానీ ఎవరు మీరు అన్నాక నేను ఇది నిజం, అది మీరు ఇది కల్పితంగా మన ఇద్దరు అండర్స్టాండింగ్ అనలే. అది నేను అప్పుడు నేను సుమన్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడింది, రామోజీరావు గారితో మాట్లాడింది ఇదే, సార్ ఇలా మీరు ఏదో మ్యూజిక్ వేస్తున్నారు, ఇది కానీ మీరు ఒక ఒక ఏదో సుమంగళి అనుకోండి సార్, సుమంగళి సుమంగళి అనగానే సుమంగళి స్టార్ట్ అయిపోయింది. అలాగే అంతరంగాలు వెళ్ళేటప్పుడు కళంకిత వెళ్ళినప్పుడు స్టార్ట్ అయిపోయింది రా కళంకిత అని మీరు చూడకపోయినా మీ అమ్మగారు టీవీ ఆన్ చేయవే సుమంగళి స్టార్ట్ అవుతుంది. సార్ మీరు ఎన్నో సినిమాలకి ఎన్నో సీరియల్స్కి మ్యూజిక్ అందించి ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు. అలాగే ఒక బేస్ గిటారిస్ట్గా కెరియర్ స్టార్ట్ చేసి మ్యూజిక్ డైరెక్టర్గా ఎదిగారు. మీకు అంటే అప్పట్లో ఆ కెరియర్ స్ట్రగుల్స్ కానీ అదంతా ఎలా ఉండేది సార్? అది అవ్వడానికి ఆ బేస్ గిటారిస్ట్గా అయ్యి సినిమా ఎంటర్ అవ్వడానికి స్ట్రగుల్ అయ్యేవాళ్ళు అయింది, కానీ తర్వాత లేదమ్మా. స్ట్రగుల్ అంటే నాకు ఎలాగంటే హ్యాపీ స్ట్రగుల్ అంటే అంతమందికి నేను ఒక 20 నేను ఇందాక చెప్పాను కదా 28 మంది మ్యూజిక్ డైరెక్టర్కి నేను వాయిస్తున్నాను కాబట్టి ఏ మ్యూజిక్ డైరెక్టర్ మిస్ అవుతున్నాయని అయ్యో అక్కడికి ఎక్కువ ఇళయరాజా గారు సత్యం గారికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేవాడిని. నా ఇన్స్ట్రుమెంట్ ఆయనకు బాగా సూట్ అయ్యేది, ఎందుకంటే ఆయన హిందీ స్టైల్లో ఉండే పాటలు. కలిసే కళ్ళలోన జింటాకు జింటాకు ఆ స్టైల్ అంతా ఉండే నాకు భలే ఇష్టం అనమాట. ఆయనకి కొంచెం ఎక్కువ వెళ్ళేవాడిని. తర్వాత చక్రవర్తి గారు, ఇంకా మెలడీకి వస్తే రమేష్ నాయుడు గారు, ఆ తర్వాత పెండ్యాల్ గారు, వీళ్ళందరికీ అదే నా స్ట్రగుల్ అంతా ఏంటంటే అయ్యో నేను వాళ్ళు మిస్ అయిపోయానే రికార్డింగ్ అలాంటి చిన్న చిన్న బాధలే ఉండేవి, కానీ ఇంకా లేదమ్మా. నేను విఐపి లాగా ఉండేవాడిని మ్యూజిక్ డైరెక్టర్. పైగా నేను వాయించిన ఇన్స్ట్రుమెంట్ రికార్డింగ్ కన్సోల్ రూమ్ అంటారు, మిక్సర్ కంట్రోల్ రూమ్, మైక్స్ అన్నీ అక్కడ ఉంటాయి. ఇందాక నేను చెప్పాను ఇంత చిన్న ప్లేస్లో కూడా చేసేస్తున్నారు, ఎస్టీడీ బూత్ లాగా అయిపోయినాయి స్టూడియోలని. ఏంటంటే ఒక రూమ్ ఉంటే ఒక సింగిల్ బెడ్రూమ్ తీసుకుంటున్నారు ఇప్పుడు. ఎందుకంటే నా ఇంటర్వ్యూస్ ఎప్పుడు ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి, చాలామందికి చాలా విషయాలు తెలియని విషయాలు తెలుస్తాయి. అంటే ఒక సింగిల్ బెడ్రూమ్ తీసుకుంటున్నారు, బెడ్రూమ్ తీసుకొని టాయిలెట్ కూడా ఉండట్లే, టాయిలెట్ కూడా బ్రేక్ చేసేసి అందులో ఏదో పెట్టేస్తున్నారు. టాయిలెట్ ఎక్కడో బయట ఎక్కడో పెడుతున్నారు, లేకపోతే కింద సెల్లార్లో ఎక్కడో పెడుతున్నారు, ఎక్కడో కామన్గా. ఒక రూమ్లో కన్సోల్, ఒక చిన్న రూమ్లో పాడేవాళ్ళు పాడచ్చు, తర్వాత ఒక్కొక్క కీబోర్డ్తో ఫస్ట్ వాయింపిస్తున్నారు, అతను వెళ్ళిపోయిన తర్వాత ఫ్లూట్ ప్లేయర్ని పిలుస్తున్నారు, అతను వాయిస్తున్నాడు. అన్నిటికీ ఇన్ని ట్రాక్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చి పాడేవాళ్ళది ఇది ఒక ట్రాక్,
ఇక్కడ ఫ్లూట్ వాయించేస్తాడు, ఇక్కడ కీబోర్డు, ఇలా మల్టీ ట్రాక్స్, ఇక్కడ తబలా, ఇక్కడ డ్రమ్స్, ఇలా ఛానల్స్ పెట్టుకొని అన్ని రికార్డ్ సౌండ్ చేసేస్తాడు. మిక్స్ లాగా అన్ని రికార్డ్ అయిపోతాయి. తర్వాత అన్నిటినీ బ్యాలెన్స్ చేసి ఫైనల్ మిక్సింగ్ అని చేసుకుంటున్నారు అనమాట. మీకు అప్పట్లో కాంపిటీషన్, స్ట్రెస్ అలా ఏమీ లేదా సార్? కాంపిటీషన్ లేదమ్మా. నేను మొనాపెల్లి అప్పుడు బేస్ గిటార్లో నేను చాలా మందిని తయారు చేశాను. నాకు అదొక హ్యాపీ. మీరు నాకు స్ట్రగుల్ గురించి ఎందుకు ఎక్కువ అడుగుతున్నారు? స్ట్రగులే లేదు. అంటే సార్ ఇప్పుడు ఇప్పుడు టెక్నాలజీ లేని టైంలో టెక్నాలజీ వచ్చిన తర్వాత చాలా డిఫరెన్స్ ఉంది కదా మనకి. సో దాని గురించి ఇప్పుడైతే అప్పుడు వచ్చేసి నేను వాయించే రోజుల్లో లైవ్ రికార్డింగ్, నేను అందరికీ వాయించాల్సిందే. ఇప్పుడున్న సీజన్ అయితే నేను 100 మంది మ్యూజిక్ కూడా వాయించుండొచ్చు, అంతే కదా. నా ఇన్స్ట్రుమెంట్ తర్వాత వెళ్ళి నేను మిక్స్ చేసేవాడిని. ఆ తర్వాత ఇళయరాజా గారు ఆ టెక్నిక్ తెచ్చారు. ఇప్పుడు సిరిమల్లె పువ్వా నను మల్లె పువ్వా తరరారీరారా, ఆ పాటకి రికార్డింగ్ అంతా అయిపోయింది. తర్వాత వాసువే రావాలి దీనికి, మనం వెయిట్ చేద్దాం అని అది ఆ పాట అలా తీసి పెట్టిన తర్వాత నేను ఫ్రీ అయిన తర్వాత ఒకరోజు వెళ్ళాను. అప్పుడు ఏంటి రాజా గారు ఏంటి అంటే, లేదా ఈ పాట మీరు వాయించాలి, అందుకనే నేను పిలిచాను. ఎందుకంటే నేను ఆయన ఒకటికి వచ్చాం ఫీల్డ్కి. జీకే వెంకటేష్ గారి దగ్గర ఆయన హార్మోనియం వాయిస్తూ కంపోజింగ్లో ఉండేవాడు, నేను గిటార్ వాయించేవాడిని అనమాట. ఏది తాన బ్రోగిందిలే వీణ తరా తరరారేరా తరరారిరా తరరారిరారే, ఆ పాటకంతా నేను గిటారు, ఆయన హార్మోనియం, కీబోర్డ్ అంతా వాయించేవాడు వెళ్ళారు. సో నా కోసం వెయిట్ చేసి ఏంటంటే ఏంటి వాయించాలి సార్, నోట్స్ ఇవ్వంటే ఏమీ లేదు. సిరిమల్లె పువ్వా డ్యూమ్ డ్యూమ్ అంతే వాయింపించి వెళ్ళిపో అన్నాడు. అంతే ఒక 4 సార్లు వాయింపించుకున్నాడు, అదే పేస్ట్ చేస్తారు అనమాట. ఆయన జీనియస్. ఈ మధ్య కాలంలో సార్ ఏఐ కూడా మ్యూజిక్, అంటే ఏఐతో కూడా మ్యూజిక్ చేస్తున్నారు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఒక బర్త్డే సాంగ్ కావాలంటే అదే రాసేసి వాళ్ళు రాయించి అయితే కొన్నాళ్ళతో అన్నీ ఒకేలాగా ఉంటాయి, ఒరిజినల్. ఇప్పుడు ఏఐలో ఇంటర్వ్యూ చేయగలరా? ఏఐలో ఇంటర్వ్యూ ఏం చేస్తారు? మీరు లైవ్గా కొన్ని అడుగుతున్నారు, చాలామంది అడగనమని కూడా మీరు అడుగుతున్నారు. ఫస్ట్ టైం మీతో ఇంటర్వ్యూ చేస్తున్నా, మీరు టక్ 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 అని అన్నీ అడుగుతున్నారు. అవన్నీ కొన్నే కుదురుతాయమ్మా, అన్నీ కుదరవు. అంటే చాలా మంది ఏఐ మీద బాగా డిపెండ్ అవుతున్నారు కూడా సార్ ఇప్పుడు. అమ్మ అది నేను ఒకటి చెప్పొచ్చు అనుకుంటున్నాను, తప్పులేదు. మన ప్రేక్షకులకి, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి, బ్రెయిన్కి వర్క్ మనం ఇవ్వకపోతే అమ్మా రేపు బ్రెయిన్కి ప్రాబ్లం వస్తుంది ఒక ఏజ్ తర్వాత. ప్రతి దానికి మా మనవడు ఉన్నాడు, రే నా కొడుకు 40 ఇయర్స్, వాడికి ఇప్పుడు నా సన్నికి 35 ఇయర్స్ 38 ఇయర్స్. ఒకరోజు ఏదో ఒకటి అడిగి, రే నాకు సడన్గా హ్యాంగ్ అయిందిరా, 85 సార్ ఏంటంటే, ఉండండి డాడీ అని ఫోన్లో పెట్టి క్యాలిక్యులేట్ చేసి చెప్తున్నా. 85 సార్ ఎంత అని కూడా తెలియదారా నీకు? ఎందుకు డాడీ, ఉంది కదా ఫెసిలిటీ అన్నారు. తప్పది. ఫెసిలిటీ ఉందని నీ బ్రెయిన్ యూజ్ చేయకపోతే కొన్నాళ్ళకి అలా అయిపోతుంది. తర్వాత ఏది అడిగినా నోట్ చేసేసుకుంటున్నారు, మాట్లాడేసి రికార్డ్ చేసి పెట్టేసుకుంటున్నారు. బ్రెయిన్ క్యాలెండర్ను చూడట్లేదు, ఏది చూడట్లేదు, అన్నీ సెల్ ఫోన్ మీద, కంప్యూటర్స్ మీద వెళ్తే తర్వాత మనకి మెమరీ లాస్ కూడా త్వరగా వచ్చేస్తుందమ్మా. ట్రూ సార్. మెమరీకి మన హార్డ్ డిస్క్ని క్లియర్ చేస్తూ ఉంటాం తెలుసా అప్పుడప్పుడు. మన ఫోన్లోనే మన సిమ్ ఒక్కోసారి అప్డేట్ చేస్తూ ఉంటాం ఫోన్. మీరు ఆ బ్రెయిన్కే పని ఇవ్వకపోతే అది ఏమవుతుందంటే, దానికి నాకు పని ఇవ్వట్లేదు కదా, సోంబేరి అయిపోతుంది మన బ్రెయిన్. కొన్నాళ్ళకి వీళ్ళకి మెమరీ లాస్ అయిపోతారు, అమేషియాలు అన్నీ వచ్చేస్తాయి వీళ్ళకి. భయంగా ఉందమ్మా. అవును, అంటే ఏదైనా సరే సార్ వాడకపోతే తుప్పటిపోతే, సైకిల్ తోలకపోతే ఏమవుతుంది, బిగుసుకుపోతుంది సైకిల్ చైన్, అలాగ అయిపోతారమ్మా మన బ్రెయిన్. మనం యూజ్ చేయాలి. ఏ అనేది చాలా ఇంపార్టెంట్. దేనికి మా ఇవాళ సెల్ ఫోన్ ఇది ఇంతే ఉందమ్మా. ఇప్పుడు నాకు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నన్ను ఏం పట్టుకోలేరు, నేను చెప్తున్నాను. ఈ ఫోన్ పెట్టుకొని నేను కోట్లు సంపాదిస్తున్నానమ్మా. రాఘవేంద్రరావు గారికి వర్క్ చేస్తాను, రామోజీరావు గారు కాలం చెందినప్పుడు ఆయనకి వర్క్ చేసామండి. ఒక పాట చేసి వాట్సాప్లో పాట పాడి పంపిస్తాం. సిఇఓ కానీ హెచ్ఓడీలు సిఇఓలు ఉంటారు, వాళ్ళకి వెళ్తుంది. వాళ్ళు చర్చించుకొని ఆయనకి వినిపించటం, ఆయన చూసి అక్కడ మళ్ళీ వాళ్ళు వాట్సాప్ మైక్ ఆన్ చేసి ఆయనకి ఇవ్వటం. బాబు వాసు గారు బాగుంది,
మీరు ఇంకా ఇది అక్కడ అలా ఉంటే బాగుండునేమో, ఆయన సంస్కారం బాగుంటుందేమో, అలా చెయ్యి అని అన్నారు ఆయన. అలా ఉంటే బాగుంటుందేమో ఆయన చెప్పడం, ఇక్కడ రావటం. లేకపోతే ఇక్కడి నుంచి ఫ్లైట్లో వచ్చి ఆయన్ని కలిసి ఎంత టైం కలిసి వస్తుందమ్మా. SVBC ఛానల్ ఉంది, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. ఆ ఛానల్ అందులో అన్నమయ్య సంకీర్తనలు ఇది కూడా ఒక ఇన్ఫర్మేటివ్. ఆయన 32,000 ఇవి రాశారు. అందులో 12,000 వీళ్ళకి దొరికినాయి రేకులు. కొన్ని అరేజ్ అయిపోయినాయి రేకులన్నీ, తుప్పు పెట్టిపోయారు. దాని మీద దిద్ది 12,000 రెడీ చేశారమ్మ. ఆ 12,000 అది ఫినిష్ చేయాలని బాలకృష్ణ ప్రసాద్ గారు కొన్ని చేశారు. శోభ మా చెల్లెలు ఇప్పుడు ఆస్థానం విద్వాంసురాలు, ఆవిడ మహాతల్లి, ఆవిడ కొన్ని చేశారు. చాలామంది చేశారు, చాలామంది మహానుభావులు, పెద్దవాళ్ళు, చిత్తరంజన గారు, మహనీయులందరూ ఎంతోమంది చేశారు. నాతో స్వామి 380 సంకీర్తనలుగా నేను చేశానమ్మా. అందులో రాఘవేంద్రరావు గారికి ఒక 100 చేశాను. ఆ 100కి అక్కడ హైదరాబాద్కి నేను మెడ్రాస్ నుంచి వచ్చేవాళ్ళు అయితే ఇక్కడ ఉండి చేస్తుంటే అవుతుందమ్మా. రాఘవేంద్రరావు గారు ఆయనే రాక్షసుడు, ఏ మనిషో కానీ నాకు తెలియదురా అమ్మ బాబాయ్. మమ్మల్ని 7 మందిని 7 కొండలు కదా, 7 మ్యూజిక్ డైరెక్టర్స్ని కూర్చోబెట్టాడు. అందులో వృషభ కొండ వచ్చి నాది నిజంగా వృషభ రాసి నేను వృషభ కొండ అని పెట్టారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క కొండ పేరు పెట్టి మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారు కూడా ఉన్నారు, మన సునీత కూడా ఉంది అమ్మాయి. ఆ టైంలో సెల్ ఫోన్ గురించి చెప్తున్నాం, మన బ్రెయిన్ యూజ్ చేయాలంటున్నామే, అది ఎంత యూజ్ అవుతుంది, ఎంత మంచిదో. మనం అందులో పాడి మేము పంపించేస్తే ఆయనకి 2 ఆల్టర్నేటివ్లు చేయాలి. అదే 3 చరణాలు ఒక పల్లవమ్మ. అది దాన్ని 2 రకాలు ట్యూన్ చేయమంటారు. ఒక రాగంలో చేయండి, ఇంకో రాగం, ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్ 2 రాగాల్లో చేయండి అంటాడు. స్వామి ఈ ఒక రాగంతో చేయటమే కష్టం సార్, ఆయన లాంగ్వేజే వేరే, అన్నమయ్య స్వామి రాసింది. అలాంటి ఏదో కష్టపడి మేము పాడి పంపించేస్తే ఆయన విని బాగుంది వాసు, అదరగొట్టావు, నాన్నగారిని నువ్వు జ్ఞాపకం తెచ్చేస్తున్నావు. అయితే ఆ చరణంలో అక్కడ ఒకటి లాగేవు చూడు, అది లేకుండా చూడండి, అన్ని ఫోన్లోనే అయిపోతుంది. అంత బాగా యూజ్ చేస్తుంది. దీన్ని మనం ఎలా యూజ్ చేస్తున్నాం, వాట్సాప్లో నా హెయిర్ స్టైల్ చూడని చెప్పి ఫోటోలు తీసి పెట్టుకోవటం, లేకపోతే ఏం చేస్తున్నావు, లేకపోతే హోటల్కి వెళ్ళి వాళ్ళు ఆర్డర్ చేసుకుంటారు, అది ఫోటో తీసి నో ఐఎమ్ ఈటింగ్ దిస్. ఇది ఎవరికి కావాలి ఇవన్నీ? సార్ నాన్నగారి ప్రస్తావన వచ్చింది కాబట్టి, రాజేశ్వరరావు గారు అసలు ఒక లెజెండరీ ఆయన మ్యూజిక్ విషయానికి వస్తే. సార్ మీ మ్యూజిక్ కెరియర్ మీద ఆయన ఇంపాక్ట్ ఎంతవరకు ఉండేది సార్? నాన్నగారు చాలా తెలివిగలవాడు, చాలా స్వరాల్లో కూడా ఇబ్బందులు పెట్టేవాడు గాయకులకి. ఇప్పుడు అడగాలి, మీకు మ్యూజిక్ డైరెక్టర్గా ఏదైనా టెన్షన్స్ ఉన్నాయని? టెన్షన్స్ ఉండేదండి. రాజేశ్వరరావు గారు కొడుకుగా పుట్టి మనం సరిగ్గా మ్యూజిక్ చేయకపోతే ఎలా ఉంటుందమ్మా? పైగా మా తమ్ముడు కోటి, ఆయనది వేరే స్టైల్ మ్యూజిక్, కొంచెం మోడర్న్గా డ్రమ్స్ బీట్లు, అది ఎలక్ట్రానిక్స్. నాకు దొరికినవన్నీ మీ మంచి జంధ్యాల గారు, వీళ్ళు మా దాసనారాయణరావు గారు, రాఘవేంద్రరావు గారు, ఆయన కొంచెం మెలడీగానే తీసుకునేవారు. అందువల్ల నేను అప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఏమయ్యా రాజేశ్వర, నన్నైతే బాపు గారు ఒకసారి గెసరేశారు, ఆయన అవ్వండి గెసరాడు చనువు మీద. ఈటీవీ వాళ్ళు చేశారండి భాగవతం చేసినప్పుడు ఈయన కాలం చెందారు. ఎవరు, మన పొగుళేంది గారు, మా కేవి మహాదేవన్, మేము మామ అంటాం ఆయన్ని. కేవి మహాదేవన్ గారు ఆయన అంటే వాళ్ళిద్దరే కూర్చుంటారు కంపోజింగ్లో. అన్ని 100,000 పాటలు వాళ్ళిద్దరే కూర్చొని కంపోజ్ చేసుకున్నారు. ఒక తబలా ఆయన ఒక ఆయన ఉండేవాడు, ఈయనే అసిస్టెంట్ పొగలేంది, ఆయనే చేశాడు భాగవతానికి మ్యూజిక్. ఇది చేసి ఆయన కాలం చెందాడు. అప్పుడు ఎవరిని పెట్టాలంటే వాళ్ళు ఈటీవీ వాళ్ళే చెప్పారంట, రామోజీరావు గారే, మనకు ఆస్థానం ఉన్నారు కదండి వాసురావు గారు, పైగా ఆయన రాజేశ్వరరావు గారు అబ్బాయి కదా, ఆయన సూట్ అవుతాడేమో చూడండి అనంటే, అవును నిజమేనండి నేను విన్నాను అని పెట్టారు. పెట్టి ఒక 2-3 రకాలుగా చేశాను. ఫస్ట్ అంతా బాగుంది అన్న. ఒకసారి ఒక పాటకైతే ఏదో కృష్ణుడును సత్యభామ అలాంటిది ఏదో సంథింగ్ అలాంటిది ఏదో ఉంటే ఒక పాట చేస్తే, ఏమండి రాజేశ్వరరావు గారు అబ్బాయి మీరు మర్చిపోతున్నారా, మా గురువు గారు కొడుకు మీరు, రాజేశ్వరరావు గారిని మర్చిపోకండి, చేస్తే రాజేశ్వరరావు గారిలా చేయండి, లేకపోతే కేవి మహాదేవన్ గారిలా చేయండి. వాసురావు గారు నాకు అక్కర్లే, రాజేశ్వరరావు గారి సంగీతం కావాలన్నాడు. అరే అమ్మ నాకు ఎందుకు రా, నేను ఇరికించుకున్నాను ఇక్కడ, అంత టెన్షన్ అయిపోయింది నేను. అది అందువల్ల నాన్నగారు
మా అమ్మ అదే మా మా అమ్మని ఏమో ఎప్పుడు మెచ్చుకోరేంటి మా ఏదైనా పాటలు వినిపిస్తుంటే వచ్చి తీసుకొస్తాయంటే భలే ఓడిరా మీరు రికార్డింగ్కి వెళ్ళిపోయిన తర్వాత మా రాజేశ్వరి నిన్న వాసు ఎంత బాగా చేశాడు, భలే వాళ్ళ పాటల్లో నేను కనపడతాను కొంచెం, ఆయన అయితే సత్యంగానే ఆయన ఫాలో అవుతాడు, నేను కొంచెం కనబడతాను అని మా అమ్మ నాతో అన్నారా, ఎదురుగా పొగడరు ఆయన. గిటార్ వాయించే రోజుల్లో కూడా మా నాన్నగారు మాకు ఛాన్స్ ఇచ్చేవారు కదమ్మా. మా అమ్మ వచ్చి ఏంటండి మన పిల్లల్ని పెట్టుకొని మేమందరం మ్యూజిషియన్సే, మా 5 మంది మేము పంచపాండవులు, నేను అర్జునుడిని, మా అన్నయ్య గారు పెద్ద అన్నయ్య గారు ఆయన కీబోర్డ్ వాయించేవారు, సాలూరు రామలింగేశ్వరరావు గారు, ఇంకో ఆయన సాలూరు పూర్ణచంద్రరావు, ఆయన ఇంకొకడు, నేను వచ్చి అర్జునుడిని, కోటి వచ్చి భీముడు, ఇంకొకడు అలా ఉండేవాళ్ళు అనమాట. గిటార్ వాయించే రోజుల్లో నాన్నగారు నాకు ఛాన్స్ ఇచ్చేవారు కాదు. మా అమ్మ అడిగేది ఏంటి మన పిల్లల్ని పెట్టుకుంటే, అమ్మ అలా కాదు, మన పిల్లలు మన దగ్గర వాయించడం గొప్ప కాదు, బయట వాయించి పేరు తెచ్చుకుంటే రాజేశ్వరరావు గారు అబ్బాయిలు అంత బాగా వాయిస్తున్నారని బయట చెప్పుకుంటారు, నా దగ్గర వాళ్ళు ఉంటే వాళ్ళకేంటి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, నా దగ్గర వాళ్ళు వాయించకూడదు అని బయట వాళ్ళతోనే వాయించుకున్నారు. తర్వాత తాండ్ర పాపారాయుడికి మా రాజు కోటి, పెద్ద కోటి అంటున్నా, రాజు కోటి చేశారు, హెల్ప్ చేశారు నాన్నగారు అసిస్టెంట్గా, మా పెద్దన్నయ్య గారు చేశారు. నేను అమెరికా అబ్బాయి, ఏ దేశమేగినా ఎందుకాలిడినా, ఆ పాటకి అన్ని పాటలు నేను అసిస్టెంట్గా పనిచేశాను. సంగీతం అంటేనే స్ట్రెస్ రిలీఫ్ సార్ అసలు. అవునమ్మా. సరే మీరు తర్వాత బాపు గారు ఉన్నారు కదమ్మా, అంతగా బొమ్మలు గీస్తారు కదా, ఆయన బొమ్మలు గీసినప్పుడు మ్యూజిక్ వేసుకొని ఆయన గులాం అలీ అని ఆయన గజల్స్, మెహదీ హసన్ అని వాళ్ళ గజల్స్ వేసుకుంటూ నాన్నగారు పాటలు, చల్లగాలిలో యమునా తటిపై అది పాట పాడుమా కృష్ణ, అలాంటి పాటలు ఏమైనా చేసుకుంటూ అవి వింటూ అలా బొమ్మలు వేసేవారు. సార్ అలాగే బాలు సార్ తోటి మీరు చాలా రికార్డింగ్స్ చేశారు కదా సార్, అంటే అప్రాక్సిమేట్లీ ఎన్ని ఉంటాయి సార్? నేను ఆయన కలిసి వేల కచేరీలు వాయించాను ఆయనకి. తర్వాత జి ఆనంద్ గారికి వాయించాను. బాలు గారు నేను చాలా బావమరుదులు, అంతే, అంత క్లోజ్. బాగా ఇప్పుడు బాలు గారు లేని లోటు అయితే ఖచ్చితంగా తెలుస్తుందనే చెప్పాలి. లిమిట్లెస్ లాస్ రియల్లీ సార్. అది ఇటు ఇండస్ట్రీకి అటు ఆయన ఫ్యామిలీకి. నాకైతే నేను ఒక 1 month పిచ్చోడిని అయిపోయాను అసలు, తేరుకోలే. అంటే మీ ఇద్దరి మధ్య అనుబంధం ఎలా ఉండేది సార్? అదే అంటారమ్మా, నేనేం భయపడినమ్మా ఎవరి మాటని. 1 glass 1 plate 1 bed, అలాగా అంత క్లోజ్గా ఉన్నాం. పర్ఫెక్ట్ బాండింగ్ సార్ అది ఫ్రెండ్షిప్కి. అంతే సరదాగా ఒక ప్లేట్లో ఇద్దరు తినేసేవాళ్ళం. వాడికి ఇంకో ప్లేట్ ఎందుకు తినరా అనేవాడు, పర అని నేను అనుకున్నాను. అంత ఇంటిమెసీ, అంత క్లోజ్ ఉండేది. ఈజ్ అ వెరీ గుడ్ అడ్వైజర్. నేను ఏదైనా చెప్తే కూడా తీసుకునేవారు. అది ఆయనకి అందరితో మంచిగా ఉంటాడు, అజాత శత్రువు అయినా అందరికీ బాలుడే ఆయన. నాతో ఐఎమ్ స్పెషల్ టు హిమ్ అంతే. వాళ్ళ ఇంట్లోనే ఈవెన్ బాలుగారు, శ్రీమతి గారు, సావిత్రి బాలసుబ్రహ్మణ్యం గారు, ఆవిడ కూడా వాళ్ళు అసలు వాళ్ళ ఇంట్లో అల్లుడిని చేసుకుందామని కూడా అనుకున్నారు నన్ను. అంతవరకు కూడా వచ్చింది. అప్పుడు ఇంతవరకు ఏ టీవీకి నేను ఇవ్వలేదు, ఇది ఏ టీవీకి నేను మాట్లాడలేదు. ఎంత నీ అదృష్టం అది. ఇన్ని టీవీస్ దీంట్లో స్వతంత్ర టీవీకి వచ్చే నేను ఇది ఒకటి బయట పెడుతున్నాను. ఇంతవరకు ఏ టీవీలో నేను మాట్లాడలే అని సావిత్రి గారు. అప్పుడు ఏం చేసామంటే ఆదివారం మేము ఎక్కడికి పార్టీలకు వెళ్ళిపోయేవాళ్ళం. నేను బాలు, వాడికి ఒక కౌరవులు ఉండేవారు, ఆయన ఫ్రెండ్స్ కౌరవులు, మహాభారతం సార్ మొత్తం బాలసుబ్రహ్మణ్యం. అవును, నేను మాత్రం కృష్ణుడిని, బాలసుబ్రహ్మణ్యానికి మిగతా కౌరవులు. వాడికి ఒక 100 మంది ఫ్రెండ్స్ ఉంటారు, ఎప్పుడు 10 మంది ఫ్రెండ్స్ ఉంటారు. ఇంట్లో రికార్డింగ్ నుంచి వచ్చే టైంకి ఇంట్లో ఉండి అందరు కూర్చొని బాతాకానీలు, వాళ్ళు పాడటం ఈయన పాడటం, పార్టీలు ఏదో జరుగుతుంటే భార్య ఆవిడకి నేను అనేవాడిని, రైట్ బుద్ధి ఉందా, 10 అయింది, వాడికి బుద్ధి లేదు, మీకు బుద్ధి లేదరా, పోండ్రా మీ ఇళ్ళకి. నెల్లూరు నుంచి వచ్చేసేవాళ్ళు, నెల్లూరు కదా ఆయన నేటివ్. వీళ్ళందరూ ఒక 10 మంది వారానికి ఒకసారి, అక్కడి నుంచి ఒక 10 మంది, మీరు బయటకు పోండిరా బాబు, వాడు అక్కడ సావిత్రి వెయిట్ చేస్తుంది, ఆవిడ వెళ్ళండి అంటే
వీడిని పెట్టుకోకూడదండి, వీడిని ఎద్దమని, వీడిని చేర్చకూడదు అని వాళ్ళతో కలిసిపోయేవాడు బాలు. అని ఏరా నీకెందుకురా, నేను రికార్డింగ్ ఇచ్చే స్ట్రెస్ ఎంత రిలీఫ్ అంటే అది ఫ్యామిలీతో గడవ రాదా స్ట్రెస్, ఏం పరా అని అలా కంట్రోల్ చేసాం. అలా ఉన్నప్పుడు వారం నేను వీడు సండేస్ వెళ్ళాను. ఏంటండి ఎక్కడికి వెళ్తున్నారు అని ఆవిడ అడిగారు, సావిత్రి గారు. అడిగితే వాడి వాసుకి పెళ్లి చూపులు అని, నెలకు వస్తారు ఊరికి పెళ్లి చూపులు వెళ్తుంటే, ఏమండి ఎంతమంది అమ్మాయిలను చూస్తారు వాసుకి సావిత్రి గారు అని. ఒకరోజు సడన్గా అవును ఏమండి మణి అంటారు బాలుని, వాళ్ళ ఇంట్లో అందరూ మణి అంటారు. ఆవిడ కూడా వాళ్ళ బంధువులనే చేసుకున్నాడు, చాలా దగ్గర బంధుత్వం. అసలు వాసుకు పెళ్లి చూపులని నిజమేమో అబద్ధాలు మీరు తిరుగుతున్నారు నాకు తెలుసు, నాకు డౌట్ వచ్చేసింది. అబద్ధమేనా సార్? కొంచెం అబద్ధం. కొన్ని పెళ్లి చూపులకు వచ్చాడు. నేను ఇప్పుడు చేసుకున్న మా మంజుని ఆయన సెలెక్ట్ చేశాడు. అయితే రే నాకు సావిత్రి ఒక మాట చెప్పిందిరా, ఏంటంటే మన ఇంట్లో అమ్మాయిలు ఉన్నారు కదా, నాకు 4 చెల్లులు ఉన్నారా, నువ్వు ఎవరన్నా చేసుకోవచ్చు కదా అని అడిగింది అన్నారు. అప్పుడు బాలు అడిగాడు. నాకు మాత్రం చాలా సంతోషం అయిపోయింది. అయ్యో బాలుని ఏదో బావా అంటాం, అరంలో మచ్చ అంటారు. మచ్చ అంటే బావమరుద్దిని అర్థం. తెలుగులో మామ ఎరా అంటారు, అది మచ్చ అంటారు. ఒక జనరల్ వర్డ్ చేసేసారు అంతే మచ్చ అంటారు. ఇక్కడ ఎరా మామ, ఎరా టీ కొట్టొద్దామరా మామ అంటారు. అలాగా మేము అలా అంటే నేను సంతోషపడిపోయాను. నేరుగా వెళ్ళాను, ఇంటికి వెళ్ళి నైట్ రికార్డింగ్ నుంచి వచ్చేసి ఇంటికి వెళ్ళిపోయి మా అమ్మ వచ్చి గుమ్మం ఇంట్లో ఎంటర్ కానీ ఇక్కడ కూర్చొని ఉంటారు. అప్పుడంతా చీరలు గీరలు అంతా కిందే కూర్చునేవారు. మేమంతా కింద పడుకున్నాం, హాల్లోనే పడుకునేవాళ్ళం. ఓ మనిషికి ఒక బెడ్రూమ్ అదంతా ఏం లేదు మాకు. ఏంటయ్యా వచ్చావా? అవునా వచ్చానమ్మా. చాలా కంట్రోల్గా పెంచింది, గుమ్మలు పెంచింది మా అమ్మ, మా పెద్దన్నయ్య. మా నాన్నగారికి ఏం తెలియదు, ఆయన ఏం పట్టించుకున్నారు, ఆయన సంగీతం. అందుకనే మేము మ్యూజిషియన్స్ అవ్వకూడదు అని ఆవిడ అనుకున్నారు. అప్పుడు ఒక విషయం నువ్వు సంతోషపడతావు, వీడు బాలు అన్నాడు మా ఇంట్లో నేను ఎరా పెళ్లి చూపులు వెళ్ళాను, నేను వచ్చాను కదరా పెళ్లి చూపులకి వాటికి. సావిత్రి అడిగింది ఇలాగ మన ఇంట్లోనే ఉన్నారు కదా, ఎందుకు వాసుకి మనం మంచి అబ్బాయి, ఎంత నువ్వంటే మీరంటే ప్రాణం, వాళ్ళంటే ఆయనంటే మీకు ప్రాణం, అలా మీరిద్దరు కలిసిపోవచ్చు కదా అనింది అని అన్నాడమ్మా. ఆహా అబ్బో చూద్దాం రేపొద్దున. సరే ఒక మాట చెప్తాను, అది దానికి రేపొద్దున నువ్వు రిప్లై దాన్ని బట్టి మనం మాట్లాడదాం. మా నిజంగా ఏ ఛానల్కి ఇవ్వలేదు మా, ఇదేంటో ఇక్కడ స్వాతంత్రం అంతే. వెళ్ళిపోయాను మా, నైట్ పడుకొని ఊహలుగా ఏదో అలా ఆలోచించేసుకుంటున్నాను అనమాట. అంతే ఎవరు మాత్రం నేను అనుకోలేదు. ఏ సిస్టర్లో 4 అందరు లక్షణంగా మంచివాళ్ళు, చాలా బాగా పెంచారు. సాంబమూర్తి గారు బాలు నాన్నగారు అంటే అమ్మో మహానుభావుడు. ఆయన గురించి తెలియదే ఉంది. అది మా నాన్నగారు డమ్మీయే, ఆయన ఏం పెద్ద పట్టించుకోరు. ఆహా బాలు గారా, బావమరిది అవుతున్నాడా అబ్బా అని అన్నారంట. అంతే. నేను వెళ్తూ గిటార్ తీసుకొని ఇలా బయటికి వెళ్తూ అమ్మా అంటే అదే నాయన నేను ఒక విషయం నేను చెప్పేసి పైకి వెళ్తుంటే అలాగా నేను ఒకటి చెప్తానమ్మా, ఆలోచించి రేపు వెళ్ళేటప్పుడు చెప్పు అన్నారు. ఏంటమ్మా అంటే నువ్వు ఏంటి నీ మనసులో రాజేశ్వరరావు గారు అబ్బాయిగా ఉందామనుందా, లేకపోతే బాలు గారికి బావుమరిది అవ్వాలని ఉందా, ఆలోచించి రేపొద్దు చెప్పు నాన్న, ఏం పర్వాలేదు, నువ్వేం చెప్తే అదే అమ్మా ఆలోచించి చెప్పు, వెళ్ళు మా అమ్మ. సరే ఇంకా మళ్ళీ టెన్షన్, ఏమవుతుంది, ఏమని చెప్పాలి ఏంటని ఏది డిసైడ్ చేయలేదమ్మా. మరుసటి రోజు దిగాను, మా ఇంట్లో నా అమ్మవారి గుడి ఉంది, ఏదో ఉంది, దండం పెట్టుకొని మా పెద్దలకంత దండం పెట్టుకొని ఏనాయనా ఏంటి ఆలోచించావు, సూర్యకాంతం గారి లెవెల్లో మాట్లాడుతుంది. అంత గెయ్యాలి కాదు, వాడు అంత అది స్ట్రాంగ్ బ్రేవ్ లేడీ. ఏం ఆలోచించావంటే మా నాన్నగారు ఇలా చూడడం, మా వదినలు, మా తమ్ముడు కోటిగాడు, వీళ్ళందరూ కూడా ఏం చెప్తాడంటే లేదు మా ఆలోచించాను, డిసైడ్ అయిపోయాను. చెప్పు మరి అన్నారు.
రాజేశ్వరరావు గారి అబ్బాయిగానే ఉందాం అనుకున్నానమ్మా. నాకు వచ్చేసింది సార్ టెన్షన్. నిజమ్మా, ఇదొకట. నెక్స్ట్ బాలుకి వెళ్ళి ఎలా చెప్పాలి, ఎంత బంగారం అయినా అని నేను వెళ్ళి ఇది జరిగిందంతా ఇప్పుడు మీకు ఎలా చెప్పానో, స్వాతంత్ర టీవీకి ఎలా చెప్పానో, మీకు ఎలా చెప్పానో, బాలు చెప్పగానే రే ఇడియట్ రరా అని ఇలా వాటేసుకున్నాడు. ఇదిరా రాజేశ్వరరావు గారు కొడుకు కదరా, నువ్వు అమ్మ పెంచింది కదరా, కరెక్ట్ రా నీ డిసిషన్, వెరీ గుడ్ రా, వెరీ గుడ్ రా, ఏం అఫెండ్ అవ్వలేదు ఆయన. అందుకనే ఇవాళకి ఆ బాండింగ్ మాకు అలాగే ఉంటాయి. వాళ్ళ ఇంట్లో శైలజ కానీ నేనంటే ఎంత మర్యాద ఆవిడికి. ఒక విధంగా శైలజ గారికి శుభలేఖ సుధా గారికి పెళ్ళి అవ్వడానికి కారణం కూడా నేనే. నేను శైలజనే అడిగాను, సుధాకర్ గారిని అడిగాను, సార్ నాకు మనసులో ఉంది సార్, అడగడానికి భయంగా ఉంది సార్ బాలు గారిని అన్నాడు. నేను మాట్లాడతాను సార్ అని బాలుతో నేను మాట్లాడడం, ఇంకా కొంతమంది కూడా మాట్లాడి ఉండొచ్చు, నాకు తెలిసి నేను మాట్లాడాను. ఫస్ట్ నేను ఆయనకి ఫోన్ చేశాను, సుధాకర్ గారికి, నేను అడగమంటారా, అడగంటే సార్ అడగటం కాదు సార్, ఓకే చేయండి సార్ ప్లీజ్ అన్నది. ఇవాళకి అది మర్చిపోలేదు సుధాకర్ గారు, ఆయన ఒక బంగారం. బాలు ఎంత బంగారో శుభలేఖ సుధాకర్ అంత బంగారం. వాళ్ళ మిస్సెస్ బాలు గారు మిస్సెస్ సావిత్రమ్మ బంగారు తల్లి. శైలజ ఇప్పటికీ వాళ్ళ అన్నని అలాగే ఫాలో చేస్తుంది, ఎక్కడికెళ్ళా మర్యాద అందరితో. ఇప్పుడు ఇంత రియాలిటీ షోల్లో చిన్నపిల్లలతో పాడిచట్లు ఆడిస్తున్నారు చండాలంగా. వాళ్ళకు కూడా డ్రెస్ కోడ్లు లేవు, వాళ్ళని కూడా కొంచెం ఈజీ డ్రెస్సులు అంతా వేయించేస్తున్నారు. వాళ్ళు సాంప్రదాయకంగా చిన్నపిల్లలు వస్తున్నప్పుడు లంగా ఓణి కట్టుకొని తెలుగు ఆడపిల్లలు వస్తుంటే ఎంత ముద్దుగా ఉంటారు. ఒక లంగా కట్టుకొని జాకెట్, పట్టి లంగా జాకెట్లు వేసుకొని, సరే ఇప్పుడు జీన్స్ ప్యాంట్ వేసుకోండి, అది డ్రెస్ కూడా పర్వాలేదు. చిన్నపిల్లల డ్రెస్ ఏదేసినా బాగానే ఉంటుంది. కొంచెం పెద్ద అయిన మీ ఏజ్లోనే మనం డ్రెస్సుల గురించి మాట్లాడాలి. కానీ వాళ్ళను కూడా మీరు పాడేటప్పుడు డ్యాన్స్ ఆడుతూ పాడండి, అది పాడండి, ఇది పాడండి అంటున్నారు. అది కొంచెం తక్కువ చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకు.